అన్ని డిపార్ట్మెంట్ వారు సహకరించాలి. సార్ ఒక్క నిమిషం అమ్మ మీరు అనుకున్నాడు సార్ సిపి సార్ సార్ కలెక్టర్ ఒక్క నిమిషం ఉంటాను. మా కొద్దిగా వెనక్కు ఉండాలి తల్లి తల్లి ఇలాగా వెనక్కుండు సార్ ఇట్లాగా ముందు మహాలక్ష్మి పెద్ద అమ్మ వెనక్కుండాలా అమ్మ ఇలాగా తల్లి వెనక్కి చూడా అమ్మ ఇలాగా రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి రిప్రజెంటేటివ్స్ అయినటువంటి గౌరవ ఎమ్మెల్యేలు మరియు అభ్యర్థులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వారికి కేబుల్ పెట్టి బాగుండు ఏం మాట్లాడతా పని చేయను ఎవరది మంత్రి శ్రీమతి గుడ్లు వాసంతి శ్రీమతి రెడ్డి కొండమ్మ అలాగే నేచర్ పంపిణీ వారు కూడా రెడ్డి కొండమ్మ శ్రీమతి లక్ష్మి రెడ్డి వెళ్ళి కొండమ్మా అలాగే మెట్రో నుంచి ప్రారంభ కార్యక్రమానికి ప్రశంసా పత్రాలు మరియు మెమెంటాలు పంపిణీ జరుగుతుంది. వాన సరస్వతి, తోట సోమేశ్వరి, మాతా మంగ, లక్కోజు అశ్విని, పి ప్రియాంక, అలాగే అనురాధ గారి వేదిక మీద రావాల్సిందిగా ప్రేరణ సఖి మా సైడ్ నుంచి ప్రేరణ సఖి సార్ ఒకసారి కొంచెం వెనక్కి జరగమ్మా
తిరుపతి రాని తీసావా ఒకనే కెమెరాలన్నీ స్వామి గారు తీస్తున్నారు స్వామి గారు తీస్తే అవసరం లేదు. మన గవర్నమెంట్ పల్లా శ్రీనివాసరావు గారు సీఎం నుంచి ఒక 2 లక్షల రూపాయల మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో కార్యక్రమం పాల్గొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మక ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు మార్కాపురంలో స్టేట్ లెవెల్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈరోజు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కామర్స్ ద్వారా ఒక లిమ్కా బుక్ రికార్డు కూడా సృష్టించబోతా ఉన్నారు. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి స్వయం సహాయక బృందాల యొక్క సమర్థతకి గీట్రాయిని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంతేకాకుండా ఈరోజు శక్తి యాప్ ద్వారా మహిళల రక్షణ కోసం ఒక ప్రత్యేకమైన యాప్ను కూడా లాంచ్ చేస్తూ ఉన్నారు. ఇక అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి బాల్య వివాహాలని మనం రూపం మాపటం, పనిచేసే చోట్ల వివక్షకు గురి చేయకుండా చూడటం. ఈరోజు పిఎం శక్తి ద్వారా మనం 100 మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా ప్రోత్సహించడం జరిగింది పిఎస్ ద్వారా. అదేవిధంగా ఈరోజు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, సెర్ఫ్, బీసీ వెల్ఫేర్ వీరి ద్వారా కూడా మనకి మహిళలకి కుట్టు మిషన్లు, ఆటోలు, అదేవిధంగా రైడర్ ఆటోల ద్వారా వాళ్ళకి స్వయం ఉపాధి పథకాలు కూడా అందించడం జరిగింది. అదేవిధంగా బడ్జెట్లో కూడాను పెద్ద మొత్తంలో ఐసీడీఎస్కి నిధులు కేటాయించడం జరిగింది. అంగన్వాడీ వాళ్ళకి గ్రాడ్యుయేట్ని కూడా ఈరోజు మేము ప్రకటిస్తూ ఉన్నాం. నా విజయంలో కూడా కీలకంగా మహిళల పాత్ర ప్రధానం. మహిళా సంరక్షణకి, మహిళా సంక్షేమం కోసం, మహిళా భద్రత కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ సంవత్సరం థీమ్ అయినటువంటి మహిళలు మరియు పిల్లల యొక్క విజయాల్ని మనం ప్రోత్సహిస్తూ, అదేవిధంగా వారి యొక్క లింగ సమానత్వం కోసం వారిని చర్చించే విధంగా ఆ లింగ వివక్షని తొలగించేదానికి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా మా ప్రభుత్వంలో చేస్తామండి. ఇటువంటి మేనిఫెస్టోలో పెట్టేటువంటి ప్రతి అంశాన్ని మేము అమలు పరుస్తాం. థ్యాంక్ యూ సార్.